శ్రీల ప్రభుపాదికి ఉద్ధవుడు అరువలు ఉద్ధవుడు కృష్ణుడితో అంటున్నాడు, దేవతలందరూ స్తుతించారు. ఉద్ధవుడు ఇంకా గొప్ప భక్తుడు, దేవతలంతా కూడా సకామ భక్తులు. ఉద్ధవుడు ఆయన ప్రేమి భక్తుడే కాకుండా ఆంతరంగిక కాన్ఫిడెన్షియల్ భక్తుడు. ఇదంతా ద్వారకలో జరుగుతుంది. కృష్ణుడు ఆయన అంతర్ధానం కాబోతున్నాడు. భూమి మీద ఆయన చేయవలసిన పనులు సమాప్తమయ్యాయి. వీడ్కోల్లాగా ఫేర్వెల్, విదాయి. ఈరోజు శ్లోకంలో తోయోపభుక్త స్రగ్గంధ వాసోలంకార చర్చిత ఉచ్ఛిష్ట భోజనో దాస తవ మాయా జయమహి. అంటే ఎంత సులభంగా మామూలుగా మనసుని ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకోవాలా. ఏదైనా బండి అదుపు తప్పినట్టయితే బ్రేక్ సరిగ్గా పనిచేయటంలా, ఇంజిన్ సరిగ్గా పనిచేయటం లేదు, రకరకాల ప్రాబ్లమ్స్. అప్పుడు బండి తోలేవాడికి ఆ పక్కన అదే రోడ్డు మధ్యలో బండి ఆగిపోతే ఏం చేస్తాడు? ట్రబుల్. అందరు తిట్టుకుంటూ ఉంటాయి, ట్రాఫిక్ జామ్. వేరేగా మానవ శరీరం మనం శరీరం చెప్పినట్టు పోవడం కాకుండా ఈ శరీరాన్ని మనం చెప్పినట్టుగా, ఈ శరీరాన్ని భగవంతుడు చెప్పినట్టుగా. భగవంతుడు ఈ మానవ శరీరాన్ని ఒక నౌకతో పోల్చాడు. ఒక నౌక. మనం సముద్రంలో ఉంటాం. నౌక వల్ల మనం మునిగిపోకుండా ఉంటాం. నౌక వల్ల మనం సముద్రాన్ని దాటగలుగుతాం. కానీ మీరు నౌకలో ఉండి సముద్రాన్ని దాటకపోతే మళ్ళా వచ్చేటువంటి తుఫానికి మీరు కాస్త బలైపోవచ్చు. అంటే తుఫాను ముందు నౌకలు ఏం చేస్తాయి? తలకిందులు అవుతాయి. కాబట్టి ఈ జీవితం ముగిసే లోపల మనం ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఎక్కడికి చేరుకోవాలా? భగవంతుడు ఆ పని చేయమంటున్నాడు. ఈ శరీరాన్ని ఉపయోగించుకొని నువ్వు ఈ సంసార సముద్రంలో కొట్టుమిట్టాడకుండా నువ్వు నన్ను చేరుకోవడానికి. కానీ మనం ఈ శరీరాన్ని విధంగా అదుపు చేసుకుని భగవంతుడి సేవల్లో మనం ఉండలేకపోతే మనం భవ ప్రవాహం, పుట్టడం చావడం. అందుకని చెప్పి ఉద్ధవుడు కొన్ని మార్మికమైనటువంటి కాన్ఫిడెన్షియల్, మనందరం కూడా ఎప్పుడు ఆ రోజు వస్తుంది, మనం ఏమీ ఖర్చు లేకుండా, ఏమీ కష్టపడకుండా ఎలా మనం అంతులేని ఆనందంలో ఉండాలా. ఎవ్రీబడీస్ బర్త్ రైట్. ఆనందమయో ధ్యాసాత్. ప్రతి మనిషి మీరంతా వెతుకుతున్నది ఆనందమా కాదా? మీ అభిప్రాయంలో ఎక్కడ దొరుకుతుంది అది?
ఎక్కడ దొరుకుతుంది ఆనందం? కన్విన్స్ అయినారా? కన్విన్స్ అయింది అంతే కదా. ఆత్మకి ఆత్మ ఈ శరీరంలో దాన్ని ఏమంటారు? యు ఆర్ ఇన్ ఏ ఫారిన్ కంట్రీ. మిమ్మల్ని బంగ్లాదేశ్ పంపిస్తా అంటే ఎవరు పోతారా? బంగ్లాదేశ్ న్యూస్ పేపర్లు చదవని వాళ్ళు, వాట్సాప్లో చూడని వాళ్ళు బంగ్లాదేశ్ మనం పోయి తిరిగి వద్దాం అనుకుంటారు. కానీ పోయి తిరిగి వచ్చేది లేదు, పోవడం అక్కడికి తిరిగి వచ్చేది లేదు. రెండోది అక్కడికి పోయామన్నా కూడా అక్కడ కూడా ఉండలేరు. అక్కడి నుంచి శాల్తీయ గల్లంత అవుతుంది. అక్కడికి పోయి రావటం లేదంటే ఏదో మీకు నచ్చి ఉంటుంది అందుకని రావటం లేదు, అట కాదు. మీరు వెనక్కి రాలేరు, మీరు ఉంటే కదా వెనక్కి రావడానికి. సో మరి అక్కడి నుంచి అక్కడికి పోయారు, ఇక్కడి నుంచి బంగ్లాదేశ్ పోయారు. బంగ్లాదేశ్ ఎక్కడికి పోయారు తెలీదు. తెలియని లోకాలకి కరెక్టే. కాబట్టి ఈ బతుకున్న నాళ్ళే మనకు ఒక అవకాశం. నేను ఎలాంటి ఆలోచనలతో బతకాలా, ఏం ఆలోచనలు ఉన్నాయి మనకి రోజంతా అని అక్కడ కూర్చున్నాడు. ఈ రోజంతా మన తలకాయలు గిర్రు 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 మరి ఏం ఆలోచనలు తిరుగుతున్నాయి. దాన్ని బట్టి మనకి తెలుస్తుంది మనం మళ్ళీ ఇక్కడే ఉండబోతున్నామా, మనం ఇక్కడి నుంచి బయటపడబోతున్నాం. మీకే తెలిసిపోతుంది. మీ ఆలోచన మీ గురించి నాకు తెలియదు, నా గురించి మీకు తెలియదు. అంతే కదా. బయటకు చూసి ఈ స్వామి మంచి భక్తుడిలాగా ఉన్నాడు, మీకేం తెలుసు? అవును, బయట వ్యవహారం అది నాటకం కావచ్చు. అంటే నిజంగా మనం భక్తిని చేరుకుంటే పడిపోయేది లేదు. మీరు నిజంగా భగవన్నామంలో మీకు రుచి కలిగితే మీరు ఏదో ఒక విధంగా మీ భక్తిని కాపాడుకుంటూనే ఉంటారు. భగవన్నామంలో రుచి దొరకకపోతే చలో ఈరోజు మిరపకాయ బజ్జీలు చూద్దాం, చలో ఈరోజు మనం బెల్లం పొంగలి బకెట్ అయిపోయిందా? ఇంకా ఉందా? ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఇంకా ఉంది. మీరంతా తినాలి బాగా. కాబట్టి ఇక్కడ మనం ఒక ప్రయాణంలో ఉన్నాము. మనంతా ఇక్కడేదో మనం ఈ భూమి మీద ఉంటున్నాము, మనం మన ఇంట్లో ఉంటున్నాము. కాల ప్రయాణం, మనం సంసార ప్రయాణం, మనంతా కూడా ప్రయాణం చేస్తున్నాం. నరకానికి పోతున్నామా, పశు జన్మలకు పోతున్నామా, మనం స్వర్గాలకు పోతున్నామా, మనం భగవంతుడి ధామానికి పోతున్నామా, ఎవరు ఆగేదే లేదు. మళ్ళీ ఇక్కడికే రాబోతున్నామా. ప్రయాణం అంటే నడుస్తుంది, పోతారు. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి చేరుకున్నారు. బట్ ఇక్కడ ఉద్ధవుడు ఆయన పరమ రహస్యాలు, పరమ భక్తులు పరమ రహస్యాలు చెబుతారు. అంటే వాళ్ళు ఏ విధంగా భక్తిని సాధించారో వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు ఈ విషయాల్ని ప్రభుపాద రాకముందు ప్రపంచంలో కృష్ణ భక్తులే లేరు. అదే ఆయన వచ్చినప్పుడు అంతమంది భక్తులు ఎట్లయిపోయినారు. అంతకుముందు ఒక్కడికి అర్థం కావట్లేదు, ఒకడు భక్తుడు కాలేకపోయినాడు. ప్రభుపాద వచ్చి ఉద్ధవుడిలాగే ప్రభుపాద కొత్త విషయాలు ఏం చెప్పలా. ఇప్పుడు నేను కొత్త విషయాలు చదువుతున్నానే, ఇక్కడ ఉండేదే చదువుతున్నాం. ఉద్ధవుడు చెప్పిందే మీకు వివరించి చదువుతున్నాం. ఉద్ధవుడు చెప్పిందే దానివల్ల పునాతి త్రిభువన త్రయం. ఎవరైతే భాగవతం భగవద్గీత
ఈ విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు మాట్లాడేవాళ్ళు, అడిగి జవాబులు వినేవాళ్ళు, ఏం అడగాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, కూర్చుని ఉంటారు. కానీ అడిగేవాళ్ళు, మాట్లాడేవాళ్ళ మధ్య ఆ వార్తాలాపాన్ని అమాయకులు కూడా వింటూ, సామాన్య వ్యక్తులు కూడా వింటూ వాళ్ళకు కూడా ఎన్లైటన్మెంట్. దీని ఏమంటారు, మాట్లాడేవాడు, వినేవాడు, అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అది భక్తి యొక్క ప్రతాపం. ఉద్ధవుడు ఆయన అంటే ఎంతమంది భగవద్గీత చదువుతున్నారు, ఎంతమంది భగవద్గీత చదివి ఎంతమంది కృష్ణ భక్తులు అవుతున్నారు? ఎవడు కాటల్లా. చూడండి, ఎవరికి వాళ్ళు భగవద్గీత నుంచి వాళ్ళ బుద్ధిని బట్టి పూర్వక బుద్ధి. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఉద్ధవుడు మాట్లాడుతున్నాడు, ఉద్ధవుడు మాట్లాడిందే నేను మాట్లాడుతున్నా, నేను గొప్పని కాదు. ఉద్ధవుడు నేను మాట్లాడుతున్నా అంటే సావధానం. కృష్ణుడు చెప్పింది నేను చదువుతున్నా అంటే మీరు డైరెక్ట్గా కృష్ణుడి దగ్గర నుంచి వింటున్నట్టు లెక్క. కృష్ణుడు చెప్పింది నేను మార్చకుండా మీకు చదువుతున్నా అంటే అయిపోయింది. కాబట్టి వీళ్ళని ఏమంటారు, ప్రామాణిక వైష్ణవులు, బోనఫైడ్ వైష్ణవాస్. కృష్ణ భక్తిలో మునిగినవాడు వేరే విషయాల గురించి చెప్పజాలడు. నేను మిగతాదంతా కూడా చొప్పదంటు కదా, మిగతా గడ్డిలాగా. ఎవరైతే అమృతాన్ని సేవిస్తూ ఉంటారో వాళ్ళు గడ్డి తినడానికి వస్తారా ఏంది? అమృతం ఎవరి కింద దిగేందుకు వస్తాడు? అంటే ఆమతులను వెళ్ళిపోతూ ఉంటాడు. అది దొరకనటువంటి వాళ్ళు ఆ గడ్డి కొరికి ఈ గడ్డి కొరికి. అంటే ఉద్ధవుడు భగవంతుడికి అంత సన్నిహితుడు. రూపంలో కూడా కృష్ణుడికి ఉద్ధవుడికి ఎక్కువ తేడా లేదంట. అంటే కృష్ణుడి గురించి చింతిస్తూ ఉద్ధవుడికి కూడా అదే లక్ష్యంగా మనం భగవన్నాం అంటూ మనం కూడా మంచి వ్యక్తులుగా మారిపోతున్నాం. కేవలం భగవన్నామ సంపర్కంలో మన బతుకు మారుతుంటే ఇంకా భగవంతుడి దగ్గర ఉంటే, అంటే విగ్రహాల దగ్గర కూడా ఎవరైతే రోజు ఎంతో శ్రద్ధగా భగవంతుడి విగ్రహాలకి ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో, భగవంతుడిని తాకుతున్నప్పుడల్లా, ఆయన్ని ఒళ్ళో తీసుకున్నప్పుడల్లా, ఆయన్ని తన తీర చూస్తున్నప్పుడు మెల్లిగా మీ జీవితంలో మీ కోరికలు, మీ స్వభావం ఇదంతా కూడా మారిపోయి జనాలందరూ కూడా ఇంక ఎందుకు పనికిరాదు అని, సమాజానికి పనికిరాదు, ఒకటే పిచ్చిలో పడి ఉంటుంది. మిగతా విషయాలలో రాత్రింబగళ్ళు ఎవరిని కలుసుకున్నా, ఎక్కడికి పోయినా, వేర్ ఎవర్ యూ గో, హూమ్ ఎవర్ యూ మీట్, వాట్ ఎవర్ మే బి ది టైం. అంటే మీరు రాత్రి 12 గంటల నన్ను నిద్ర లేపుతారు, నేను లేచి కూర్చున్నామంటే హరే కృష్ణ, వాట్ ఈస్ ది మ్యాటర్ అంటే భక్తులు ఎప్పుడు లేచినా కూడా ఒకటే పని. 4 గంటలకు లేచినా, 2 గంటలకు లేచినా హరే కృష్ణ, వాట్ నెక్స్ట్, ఈరోజు దేవుడికి ఏం చేయాలి అంతే కదా. అటు ఉద్ధవుడు ఏం చదువుతున్నాడో మీరంతా ఆతృతతో ఉన్నారు. వాట్ ఈస్ దిస్, ఉద్ధవుడు ఏం చదువుతున్నాడు ఇక్కడ? దీన్ని మనం విన్నట్లయితే, దీన్ని మన హృదయంలో ధారణ చేసినట్లయితే ఏమంటున్నాడు దాని ఫలితం? తవ మాయాం జయమహి. ఆయన ఫలితం చెప్పేస్తున్నాడు. ఎవడైతే ఈ పైన చెప్పిన 3 లైన్లో విషయాల్ని ఎవడైతే తెలుసుకొని వాళ్ళు జీవితంలో దాన్ని ఆచరణలో పెడతారో, తవ మాయాం, భగవంతుడు చెబుతున్నాడు, నా మాయని దాటడం
సంభవం కాదు. భగవద్గీతలో దైవీ ఏషా గుణమై మమ మాయ దురత్తయ అంటే ఇంపాసిబుల్. మన శరీరం కాదు అని తెలుసు, కానీ మన ఆలోచనలు కానీ మన జీవితం కానీ మన ఆత్మస్థాయికి రావటం లేదు. ఇట్ నీడ్స్ ట్రైనింగ్, మార్చాలి. రీప్రోగ్రామింగ్ అంటారు దీన్ని. రీప్రోగ్రామ్, మనం పుట్టింది ఒక ప్రోగ్రాంతో, గురువు గారు మనకి ఇంకో ప్రోగ్రాం పెట్టాడు, ఆ ప్రోగ్రాంలోకి వచ్చేయాలి. దాన్ని ఏమంటారు? ద్విజ అంటే రెండో జన్మ. తల్లిదండ్రుల నుంచి మీ కర్మలను బట్టి ఒక జన్మ దొరికింది. మళ్ళీ మనం భగవద్గీత తల్లిగా, గురువు తండ్రిగా, మనకి ఆధ్యాత్మిక జన్మ, స్పిరిచువల్ బర్త్. మెటీరియల్ బర్త్ ఎవ్రీబడి నోస్, మెటీరియల్ డెత్ ఎవ్రీబడి నోస్. స్పిరిచువల్ బర్త్ నో డెత్. మెటీరియల్ బర్త్, డెత్ ఈజ్ సర్టన్లీ గోయింగ్ టు బి దేర్. మీరు పుట్టారంటే చావుకు తప్పదు, చనిపోయారంటే పుట్టక తప్పదు. కానీ మెటీరియల్ బర్త్, మీరు ఆధ్యాత్మిక పుట్టారంటే దిస్ ఇస్ ది లాస్ట్ బర్త్. మీరు వెళ్ళి పుట్టడం చావడం ఉండదు మీకు. అంటే ఇది ఆఖరి పని, అతి కష్టమైన పని. తర్వాత ఇది అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. భక్తుల దయ వల్ల మీరు అప్పుడప్పుడు అనుకుంటూ ఉండాలి, ఇది ఎంత హయ్యెస్ట్ టాపిక్, ఎంత టఫెస్ట్ జాబు, ఎంత రేరెస్ట్ అచీవ్మెంట్. కోట్లలో ఎవడో ఒకడు జీవితాన్ని ఈ విధంగా గడపగలుగుతాడు. సంసారంలో ఉంటూ కూడా దేవుడి కోసం పరితపించడం, దేవుడి కోసం బతకడం. మనం ప్రయత్నం చేస్తున్నాం కదా, దొరికిందా అయింది, ప్రయత్నం చేస్తున్నాం, నమ్మకం కలిగింది, ప్రయత్నం చేస్తున్నాం, కానీ దొరకలేదు. దొరకకపోతే మీరు పవన్ కుమార్ దగ్గరికి ఎందుకు పోతాయి? మన అబ్బాయి అనగానే మాయలో పడ్డట్టే కదా. ఆత్మకు మన అబ్బాయి ఎవరున్నారు? అంతా హరే కృష్ణ హరే రామ, ప్రపంచం అంతా కూడా ఒకటే. హరే కృష్ణ హరే రామ పోతూ ఉంటారు. వాళ్ళు పిలిచినా కూడా వెనక్కి రారు. ఆయన పుట్టంగానే సుఖదేవ గోస్వామి పుట్టంగానే వాళ్ళ పిల్లలన్నీ అందరికీ ప్రేమ ఉంటుంది. కానీ సుఖదేవ గోస్వామి ఆయన పుట్టంగానే వెళ్ళిపోతున్నాడు ఇంట్లోంచి. వాళ్ళకి పుట్టిన వాళ్ళంతా తల్లిదండ్రులుగా అతుక్కుని పట్టుకుంటారు కదా, వాళ్ళే తల్లిదండ్రులకి. కానీ సుఖదేవ గోస్వామి పుట్టంగానే, ఆయన సుఖదేవ ముని, ఆయన పుట్టంగానే వెళ్ళిపోతున్నాడు. మీరు పుట్టిన పిల్లకాయలు నడుస్తారా సార్ అని చెప్పి. ఎందుకంటే తల్లి గర్భంలో ఆయన 15 ఏళ్ళు ఉన్నాడు. 15 ఏళ్ళు నడుస్తారా లేదా? తల్లి గర్భంలోనే 15 ఏళ్ళు ఉన్నాడు ఆయన. కాబట్టి బయటికి రాగానే వెళ్ళిపోతున్నాడు ఆయన. హరే కృష్ణ. ఎందుకంటే ఆయన మాయ యొక్క ప్రమాదాన్ని, మాయ ఎంత అందుకే మనం మందిరంలో ఎందుకు చేరాం? 24 గంటలకు దేవుడిని మర్చిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మందిరంలో ఎందుకు చేరాం? ప్రతి ఏజ్ చేసిన ఇక్కడ మనం తోకాడించడానికి లేదు, మనం బాస్ అవ్వడానికి లేదు. మందిరంలో బాస్ ఎవరంటే జగన్నాథ్ ఇది బాస్. మరి ప్రెసిడెంట్ ఎవడయ్యా? ఇది నెంబర్ 1 సర్వెంట్. మీరంతా కూడా అదే, ఎవడు గట్టి సేవకుడో వాడు ప్రెసిడెంట్ అవుతాడు, మిగతా వాళ్ళంతా సేవకులు అవ్వడానికి. అంటే ఇక్కడ ఉద్ధవుడు ఏ విధంగా భగవంతుడికి అంత సఖుడైనాడు, భగవంతుడికి మంత్రి అయినాడు, భగవంతుడికి సలహాదారుడైనాడు, భగవంతుడికి అతి సన్నిహితమైనటువంటి వ్యక్తి. అలా అంటే ఆయన చెబుతున్నాడు, ఎవరైనా కూడా, ఎందుకంటే జీవులందరికీ కూడా వాళ్ళకి అధికారం ఉంది. మీ పిల్లల్ని మీ నుంచి
దూరం చేయడానికి లేదు. మీ పిల్లలకి మీకు మధ్య సంబంధం అది విడదీయరానటువంటి సంబంధం, హక్కు. మీ పిల్లల దగ్గరికి వెళ్ళే హక్కు మీకుంది, మీ పిల్లవాడు మీ దగ్గరికి వచ్చే హక్కు ఉంది. అలా ఆత్మగా మనం చూసుకున్నప్పుడు మనకి కృష్ణుడి దగ్గరికి వెళ్ళే హక్కు ఉంది కదా. మనకి కృష్ణుడు మనల్ని తోసేయలేడు. కేవలం ప్రేమ లేని కారణంగా దూరంగా పెట్టేశాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు. ఆయన రెడీగాను అన్నాడు, కానీ మనం అటు ఇటు ఎత్తుకుంటున్నాం. ఆయన ఏం చేస్తాడు, బాబు నా పిల్లవాళ్ళు ఎప్పుడు వస్తారు ఆయనకి అంటే. ఇక్కడ ఉద్ధవుడు ఆయన చాలా పరమ రహస్యాన్ని ఏమంటున్నాడు, కృష్ణుడితో అంటున్నాడు, నీవు ఇది వరకే వాడినటువంటి అది మీకు ఎప్పుడైనా మీకు మా చేతి మాలలు వస్తే ఎంత అదృష్టవంతులుగా భావించాలి. అంటే ఇంతమంది ఉంటారు, మాల అందరు లాక్కుని దాన్ని తెంపేసి తగ్గొట్టి ముక్కలు చేసి నేల మీద పడిపోయి వాటి ఎవరికి ఒకరికి ఇస్తాం. ఈరోజు రమాదేవికి ఇచ్చాం, అదే రేపు పద్మావతి మాతాజికి ఇచ్చాం. ఇక్కడ అది వరకే. కాబట్టి మీకు ఎప్పుడైనా పూలు కానీ భగవంతుడి పూలమాలలు కానీ దాని గురించి చదువుతున్నాడు. మనం ఎలాంటి అవగాహనతో ఎలాంటి శ్రద్ధతో మనం భగవంతుడి నుంచి పూల ప్రసాదం అంటారు దాన్ని. పూల ప్రసాదం అని ముక్కు దగ్గరికి పోతుంది కదా. పూల ప్రసాదం అంటే తింటారా? పూల ప్రసాదాన్ని ముక్కు దగ్గరికి పోవాలి. అదేదైనా పులిహార ప్రసాదం అంటే అది ముక్కులో పెట్టుకుంటే అది నోట్లోకి పోతుంది కదా, అది నోట్లోకి పోతుంది. అలాగే ఒక కార్డు ఇస్తాం, విజిటింగ్ కార్డు, అది కూడా ప్రసాదమే. విజిటింగ్ కార్డు కూడా ప్రసాదమే. అది మీ కళ్ళ దగ్గరికి పోతుంది, మీ కళ్ళు పావనం అవుతాయి. ఆ విజిటింగ్ కార్డు దొరకగానే బస్ మీరు మా ఆయన గెలిచే మీకు ఫార్ములా మీకు దొరికిపోయినట్లెక్క. ఆ రకంగా మన ఇంద్రియాలకి ఏం కావాలా? ఇంద్రియాలకి ప్రసాదం కావాలా. ఈ ప్రసాదం అంటే ఎప్పుడు గులాబ్ జామునే, ఎప్పుడు మిరపకాయ బజ్జీలు అనుకోమాకండి. అది భగవంతుడి నుంచి ఏది వస్తున్నా కూడా అది మనకి ప్రసాదం. మందిరం మూసేస్తున్నారు, మీరు ఆతృతగా ఉన్నారు. ఉద్ధవుడు ఏం చెప్పాడు అని చెప్పి అది చదువుతాం. ఇప్పుడు మీరు ఇదివరకే భోగించినటువంటి అంటే భగవంతుడికి వాడినటువంటి పూమాలలు, సుగంధంతో నిండినటువంటి పుష్పాలు, వస్త్రాలు, చక్కగా మీరు కొత్త చీరలు కొన్నప్పుడు దేవుడికి కప్పచ్చు. దేవుడికి కప్పి అది ప్రసాదంగా తీసుకోవడం. ఆభరణాలు, వస్త్రాలు, ఆభరణాలు, గంధము, పూమాలలు, నీ అన్నశేషం భగవంతుడు నైవేద్యం పెడితే ఒకసారి జగన్నాథ్పురిలో వాడు తుంటారు, వాడు జగన్నాథ్ ప్రసాద్ అంటాడు. అంత నువ్వు ఎన్ని కాజాలు తీసుకెళ్తా అన్ని కాజాలు వెనక్కి తెచ్చి దేవుడు తినాలంటే అని ఒక భక్తుడిని ఆయన చెడుకని భక్తుడిని ఎగతాళి చేస్తున్నాడు. ఒక మామూలు వ్యక్తి ఏడు చేస్తా అని అన్నాడు, 15 బరువు చూడ ఎంత ఉందో. వాళ్ళు 2 కేజీలు కాజాలు కొన్నారు మార్కెట్లో. దేవుడికి నైవేద్యం పెడితే పూజారి దాని మీద తులసాకు పెట్టించాడు. దాని బరువు చూస్తే అది కేజీయే ఉంది. నాన్సెన్స్ అర్థమైందా లేదా, దేవుడు తిన్నాడా లేదా? మీరు అనుకోవచ్చు, మేము పెట్టినప్పుడు అట ఏం బరువు తగ్గట్లేదు కదా సార్. తగ్గుతుంది అయింది. 2 కేజీలు తగ్గి ఇంటికి తీసుకెళ్ళి చూసుకుంటే తగ్గిందే. తినాడని చెబుతారు. మీ బుద్ధి బాగుపడుతుంది. కాబట్టి భగవంతుడు తినకపోతే అటువంటి భోజనం తిన్నప్పుడు మన బుద్ధి ఎలా బాగుపడుతుంది? మనం ప్రసాదం తిన్నప్పుడల్లా మన బుద్ధి బాగుపడుతుంది. అంటే నిజంగానే ప్రసాదం దేవుడు తిన్నాడు కాబట్టి మీరు ఇట్లా తయారవుతున్నారు. వేరే వాళ్ళ హరే రామ హరే కృష్ణ అంటే ప్రపంచంలో బతుకుతాం.
ఎందుకంటే భగవంతుని ప్రసాదంలో ఆ మహిమ ఉంది. మనల్ని ఈ సంసారపు వాసనలు, సంసారపు కోరికలు, సంసార బంధాల నుంచి మనల్ని అది ముక్తుని చేస్తుంది. అటు అని అంటాడు. ఈ విధంగా భగవంతుడి దాసులు వాళ్ళు కఠినమైన తపస్సులు ఏం చేయరు. భగవంతుడి దాసులు బస్ ఏది వాడినా కూడా, ఏం చేసినా కూడా, పుస్తకాలు చదవండి, పాటలు పాడండి, టీవీలు చూడండి, మీరు డబ్బులు సంపాదించడానికి ఇవ్వండి, మీరు తినండి, వాటెవర్ అంతా ఇక్కడ చెప్పినట్టుగా భగవంతుడి ఈ విధంగా నీ దాసులమగు మేము నీ మాయను నిజముగా జయించుకున్నాం. మాయా విముక్తి కొరకు ఉద్ధవుడు భగవంతుని దరి చేరట్లేదని కృష్ణుడి యొక్క సన్నిహిత ఆంతరంగిక సేవకుడిగా ఉద్ధవుడు నిస్సందేహంగా శుద్ధ భక్తుడు. కృష్ణ రహితమైన జీవితం గురించిన ఆలోచనలు క్షణమైన అతడు భరించలేని కారణంగా అతడు కృష్ణుడిని ప్రార్థించుతున్నాడు. దీనినే భగవత్ ప్రేమ. ఎవరైతే స్వామి నన్ను మాయలో పడకుండా చూడండి, దేవుడిని ఏం అడిగేదేలా, మీరు అడిగేది ఒకటే, మమ్మల్ని మాయలో పడకుండా చూడండి, మిమ్మల్ని మర్చిపోకుండా ఉండేది చూడండి దేవుడిని. దీనినే భగవత్ ప్రేమ. ఉద్ధవుడు కృష్ణునితో, ప్రభు ఒకవేళ నీ మాయ మాపై దాడి చేయుటకు యత్నించిన నీ అన్న వస్త్ర ఆభరణ శేషములని మా శక్తివంతమైన ఆయుధములచే వాటిని సులభముగా జయించగలము. అనగా కృష్ణ ప్రసాదముచే ఈ నియమం గట్టిగా పెట్టుకుంటే, నేను నా నోట్లో ఏది పెట్టుకోకపోయినా ముందు నా కృష్ణుడు గుర్తు వచ్చి ఆయనకి అర్పణ చేసి తింటాను. జస్ట్ ఈ నియమం. మిమ్మల్ని అద్దెనొద్దు ఇద్దనొద్దు అంటలా, ఏది తినబోతున్నా అది కృష్ణార్పణం చేసుకుని నీ మాయను సులభముగా జయించగలము. ఇది మానసిక కల్పన కాదు. అంటే ఎవరైనా కూడా చూసుకోవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ